మహాత్మా బసవేశ్వరుడు 839వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడి సిద్ధాంతాలు సామాజిక సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 839 ఏళ్ల క్రితమే బసవేశ్వరుడి రూపంలో ఒక గొప్ప సామాజిక విప్లవం పుట్టిందని, కుల వర్ణ లింగ భేదాలు లేని సమాజం కోసం ఆయన అప్పుడే పోరాడారని కవిత గుర్తు చేశారు. బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం కోసం నేటికి మనం పోరాడాల్సి రావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని విమర్శించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళలకు కేటాయించిన సీట్ల సంఖ్య చాలా తక్కువని, ఇది మహిళా సాధికారతకు ఆటంకమని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు, బసవేశ్వరుని ఎవరైతే ఒక ప్రాంతానికి సీమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా వారి కోసం పాటుపడితే భారతదేశం మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బసవేశ్వరుడి యొక్క అనుచరులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశం మార్పు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఒక అడుగు ముందున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనసా వాచా కర్మ నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, బసవేశ్వరుడు స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.